వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అని అంటే త్రూ న్యూమరాలజీ మీరు డెఫినెట్గా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ న్యూమరాలజీ అంటే ప్రపంచం ఏదున్నా సరే నంబర్ మీదే నడుస్తుంది. ఈవెన్ మన టైం అయినా సరే నంబర్ మీదే నడుస్తుంది. మన టైమే మనల్ని ఏ విధంగా అయితే డిసైడ్ చేస్తూ ఉంటుందో అలాగే ఒక పాజిటివ్ వైబ్రేషన్లో కనుక పేరు ఉంటే ఆ విధంగానే దానికి తగ్గట్టు మౌల్డ్ అవుతూ ఉంటాము. సో మీ ప్రస్తుత పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అని అంటే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంది అండ్ స్క్రీన్ మీద కూడా ప్లే చేస్తాము. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు డెఫినెట్గా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈరోజు మనం కొన్ని టాపిక్స్ ఆయనతో మాట్లాడి తెలుసుకుందాము. ఏ నెంబర్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది, ఎస్పెషల్లీ చిన్నపిల్లల పేర్ల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అసలు ఏ విధంగా ఉంటుంది అనేది వారి మాటలో తెలుసుకుందాము. సో ప్రీవియస్ వీడియో మనం జూలై 1 to 7 పుట్టినటువంటి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం పిల్లల డెలివరీ కనుక అయ్యున్నా లేదు నార్మల్ డెలివరీ అయితే మనం ఏం చేయలేము అనుకోండి, కానీ బట్ రైట్ నేమ్ అయితే ఖచ్చితంగా పెట్టాలి అని అంటే ఆ పేరు బలం ఎంత ఉందో తెలుసుకొని డేట్ ఆఫ్ బర్త్ని బట్టి చూస్ చేసుకోవాలి. అయితే జూలైలోనే 8th నుంచి 15th వరకు పుట్టినటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, లేదా పుట్టబోయేటువంటి వాళ్ళు కూడా చాలా మంది అడుగుతున్నాను. వాళ్ళకి ఏ నెంబరు ఏ డేట్ పర్ఫెక్ట్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, ఏ నెంబర్లో పేరు ఉండాలి, ఆ పేరు బలం కూడా ఎలా ఉంటే బాగుంటుంది అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ జూలై మంత్ స్పెషల్ నాన్న. జూలై మంతే 7వ నెల. ఈ ప్రపంచం అంతా నడిచేది 7 మీదే. సప్త ఋషులు, 7 కొండలవాడు, సప్త స్వరాలు, 7 వింతలు, 7 లోకాలు, 7 తరాలు, సప్త ఋషులు. సో నాకు ఇష్టమైన నంబర్ 7. అందుకే కిరణ్లో కూడా నేను 7 లెటర్స్ పెట్టుకున్నా. ఈ జూలైలో పుట్టిన వాళ్ళకి విపరీతమైన తెలివి, హార్డ్ వర్కింగ్ కెపాసిటీ, దే ఆల్వేస్ వాంట్ టు గ్రో టు ద హైయెస్ట్ లెవెల్. సో ఈ జూలైలో పుట్టిన అందరు పిల్లలు దే ఆర్ లక్కీ. ఇక్కడ ఏమంటే పుట్టుకలో లక్ ఉంది, తల్లిదండ్రులుగా మనం లక్ ఇస్తున్నామా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ 8th పుట్టాడు బాబు, 8th జూలై 2025. ఇక్కడ చాలా నంబర్స్ మిస్ అయిపోయినాయి. లో షో గ్రిడ్ తీసుకుంటే ఇక్కడ 1 నంబర్ లేదు, 3 నంబర్ లేదు, 4 నంబర్ లేదు, 6 నంబర్ లేదు, 9 నంబర్ లేదు. సో లో షో గ్రిడ్ ప్రకారం తీసుకుంటే 1 2 3 4 5 నంబర్స్ ఆర్ మిస్సింగ్. అవుట్ ఆఫ్ 9 ఓన్లీ 4 నంబర్స్ ఆర్ దేర్. ఇక్కడ ఇది 2 సార్లు రిపీట్ అయింది, 1 2 3 4. సో లక్ వైజ్ తీసుకుంటే దే హ్యావ్ గాట్ వెరీ లెస్ లక్. ఇక్కడ బర్త్ మంత్ ఇయర్ తీసుకుంటే 8/6 వస్తుంది. ఓకే, ఈ 8 అనేవాళ్ళు పేరు బాగుంటే సాధించలేదంటూ ఏదీ లేదు. 8th పుట్టిన మన రాజశేఖర రెడ్డి గారు ఒక సుదీర్ఘ పాదయాత్ర, అంటే మన రాష్ట్ర చరిత్రలోనే అంత యాత్ర చేసిన వాళ్ళు లేరు ఆ ఏజ్లో. అవును. సో హీ సక్సెస్ఫుల్. మళ్ళీ ఆయన సీఎం అవ్వడము, 2 రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్రాలో మంచి పేరుతోనే ఆయన మన నుంచి దూరం అయ్యారు. ఈ 8 అనేది నిజాయితీ. ఓకే, 8 అంటే మొండి, 8 అంటే పట్టుదల. వీళ్ళు ఒక టార్గెట్ పెట్టుకుంటే మిస్ కారు. సో మనం ఏం చేయాలంటే దానికి సరైన నామకరణం చేసి బలాన్ని. ఈ 6 అంటే శుక్రుడు, సకల సుఖాలు కోరుకుంటాడు, వెరీ రొమాంటిక్ బాయ్, లవ్లీ బాయ్, హ్యాండ్సమ్, డ్రెస్సింగ్ స్టైల్ యూనిక్ ఉంటుంది, రేపు లేదన్నట్టు జీవిస్తారు నాన్న. సో జోబ్లో ఎంత ఉండేది ఖర్చు పెడతారు. వీళ్ళకున్న పవర్ ఏమంటే దే కెన్ ఎర్న్ మనీ యాజ్ దే స్పెండ్. ఖర్చు పెడుతుంటే వస్తుంటాయి. బట్ ఇక్కడ డిఫెక్ట్ ఏమంటే డెస్టినీ 6 కాబట్టి పేరులో కాలింగ్ నేమ్లో 3 లెటర్స్ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ సాయి, జై, నాగ్, ఇవి ఇక్కడ మ్యాచ్ కావు. 3 లెటర్స్. ఎందుకంటే డెస్టినీ 6 శుక్రుడు 3లో పెడితే 6 3 ఎఫెక్ట్ అయి పాడైపోతారు. పేరులో 10 లెటర్స్ ఉండకూడదు. 8 లెటర్స్ పేరు పెడితే ఆల్రెడీ 8లో ఉన్నాడు, కూరలో ఉప్పు ఉంది, మళ్ళా ఉప్పు అయితే డిలేస్ ఎక్కువ అవుతాయి, స్లో స్లో స్లో. సో 8లో పుట్టిన వాళ్ళ పేరు ఇట్ కెన్ బి ఇన్ 6 లెటర్స్. ఓకే, 6 లెటర్స్లో పెడితే హీల్ బి వెరీ వెరీ ఎంజాయింగ్ ద లైఫ్. అంటే జాలీగా, మనకు నెలకు ఒక పండగ, అతనికి రోజు పండగ. సో దే లైక్ టు ట్రావెల్, ఎంజాయ్. డబ్బు కూడా విపరీతంగా. హీ లర్న్ ఇన్ రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్, బిజినెస్లో వీళ్ళు పర్చేసుకొని ఏ వ్యాపారం చేసినా 6 లెటర్స్లో పేరు ఉంటే వీళ్ళు టాప్. సెకండ్ 5 లెటర్స్, థర్డ్ 7 లెటర్స్. సో వీళ్ళ పేరు 8 లెటర్స్లో, 3 లెటర్స్లో, 10 లెటర్స్లో ఉంటే శక్తి అంతా దేవుడు 3 తీసేసుకుంటాడు. ద ఎనర్జీ ఈస్ టేకన్ బ్యాక్. సో ఈ 8/6లో పేరు
సి లెటర్తో, ఎస్ లెటర్తో, ఎల్ లెటర్తో, ఏ లెటర్తో, జే లెటర్తో, వై లెటర్తో ఉండకూడదు. ఉంటే he can be in U letter, V letter, D letter, M letter, K letter, B letter. ఓకే. ఇవన్నీ ఎక్సలెంట్ గ్రోత్స్. ఇది మనీ 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 అని చెప్తాయి. UVDMKB ఇవి ఎక్సలెంట్. CLSAJY ఫెయిల్యూర్స్. అంటే ఇంత మంచి కార్ ఇచ్చి డీజిల్ లేదని చెప్పినట్టు, లైఫ్ టైం డీజిల్ లేదు. ₹1,00,00,000 కార్ ఇచ్చాము, తోలడానికి బండి ఉంది కానీ డీజిల్ లేదు. సో ముందుకు పోదు అన్న, నా లైఫ్ అంతా ఇలా ఇలా మంచి కాంబినేషన్లో వచ్చిన వాళ్ళు జాబ్స్ దొరకట్లేదు, స్ట్రగుల్స్, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్. అరే పుట్టుకలో ఇంత ఐశ్వర్యం ఉంది, పేరు చూస్తే కంప్లీట్లీ 12 లెటర్స్లో ఉంటుంది. ఈ 8 బైస్ లైక్ ఇందిరాగాంధీ 12 లెటర్స్. ఆమె 19th పుట్టారు. 103 దైవత్వం. ఎన్టీ రామారావు గారు 13. సో అలాంటి నంబర్స్లో ఉన్నవాళ్ళు ఈ కాంబినేషన్స్ అవాయిడ్ చేసుకొని, సో యాక్చువల్గా ఇలాంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు కొంచెం పేరు పెట్టడం క్లిష్టం. నేను 100 జాగ్రత్తలు తీసుకుంటాను 100 సంవత్సరాల బిడ్డకి ఇవ్వడానికి. సో మీరు నన్ను సంప్రదిస్తే స్క్రీన్ ఉన్న నంబర్స్కి ఈ పిల్లలకు నేను మీకు 10 నేమ్స్ ఇస్తాను. యునీక్ నేమ్స్, 10 నేమ్స్ విత్ నో కరెక్షన్. మీరు ఒక్క నేమ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ పేరుకి కాంబినేషన్, లక్కీ నంబర్స్, లక్కీ కలర్స్, ఫ్యూచర్లో ఎలా సైన్ చేయాలి, ఏ స్టోన్స్ వేసుకుంటే బాగుంటుంది. యాజ్ ఎర్లీ యాజ్ మా పిల్లలకి పుట్టినరోజే స్టోన్స్ వేసాను. ఒకరు బీటెక్ 3rd ఇయర్, ఒకరు బీటెక్ 1st ఇయర్. స్టోన్స్ చెప్తారు వాళ్ళు, నానా ఒక్కసారి స్టోన్ పక్క తీస్తేనే ఏదో ఒకటి తగులుతుంది, స్టోన్ వేసుకుంటే కాపాడిన ఫీలింగ్ వస్తుంది. సో చాలా మంది ఏమంటే 10th వేద్దాము, మొక్కై వంగంది మానే వంగుతుందా. చిన్న పిల్లలకి మనం బంధంలో, సార్ నిన్నగా మొన్న ఏమైంది తెలంగాణలో రైతు బంధు వచ్చింది. కొడుకు తండ్రిని డబ్బులు ముందాగాలని అడిగాడు. 47 years తండ్రిని ఇవ్వనన్నాడు. 17 years కొడుకు కత్తి తీసుకుని నాలుగు కోసేసి డబ్బులు ఎత్తుకెళ్ళాడు. అంటే ఈ ఘోరాలు ఎందుకు జరుగుతున్నాయి? తండ్రి నంబరు, కొడుకు నంబరు శత్రు నంబర్లో ఉన్నాయి. తండ్రి ఏమో దేవతల్లో, కొడుకేమో రాక్షసుల్లో. ఈ కల్చర్ పెరుగుతుంది. సో చాలా ఘోరాలు, నేరాలు. మొన్న అంజలి అనే తల్లిని 15 ఏళ్ల కూతురు చంపించింది. సో మనం పిల్లలకి ఎలాంటి నంబర్స్ పెట్టాలి, మనకు అనుకూలమైన నంబర్స్, మన మాట వినేలాగా. మా నాన్న 72 ఏళ్ళు చనిపోయే వరకు మా నాన్న ముందు చేయకట్టుకునే ఉన్నా. మా నాన్న ఏం చెప్పినా నాకు నచ్చినా నచ్చకపోయినా సరే నాన్న. సో అలాంటి బంధంలో మన బిడ్డలు పెరగాలి, మన వంశం పేరు పెంచాలి, దేశ గౌరవము, మన గౌరవం పెంచాలంటే చక్కటి పేరు అవసరము. ప్రతి పుట్టుకలో ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. అవన్నీ బ్యాలెన్స్ చేసుకొని నేను మంచి పేరు ఇస్తాను. నేను చెప్పిన పేర్లు వాడుకుంటే పిల్లల లైఫ్ బంగారు లాగా ఉంటుంది. ఎస్. ఎనీవే సార్, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఒక్క నంబర్కి పెడితే ఇంకో నంబర్కి పెట్టకండి. అందరూ మీ జాతకాలు చూడకూడదు. పైన 2 నంబర్లు నేనే చూసుకుంటాను, నా పర్సనల్ నంబర్స్ అవి. ఇవన్నీ కూడా ట్రైన్డ్ పీపుల్. మీరు పెట్టిన 24 hours రిప్లై వస్తుంది. పేరు బాగుందండి లక్కీ అండి, బాగలేదని నంబర్ పెట్టి వాయిస్ ఇచ్చాక లేట్ చేయకండి. డెత్ నంబర్ అంటే డెత్ ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు కొంతమంది కామెడీగా. ఇది జీవితం, ఒక్కసారి చేయి దాటితే ఏమి చేయలేము. ఇంత ఓపిక్గా మీ పేరు గురించి వాయిస్ ఇస్తున్నాను, దీన్ని సద్వినియోగం చేసుకోండి. పేరులో రాంగ్ నంబర్ ఉంటే కరెక్షన్ చేసుకోండి. నన్ను పర్సనల్ కలవండి. లైఫ్ అంతా ఆనందంగా జీవించండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ ఆ పేరు బలం కూడా ఏ విధంగా ఉంది తెలుసుకోవాలంటే మాత్రం మీకు నచ్చినట్లు పేరు మార్చుకోవటానికి కాకుండా అందులో కాంబినేషన్స్ ఉంటాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ బట్టి కొన్ని ఉంటాయి, కొన్ని వాళ్ళ అన్సెస్టర్స్ని బట్టి వచ్చేటువంటి దాన్ని బట్టి కొంత ఉంటుంది. అలా ఆయన క్యాలిక్యులేట్ చేసి మరీ చెప్పడం జరుగుతుంది అనమాట, ఎక్కడెక్కడ ఏ మిస్టేక్స్ ఉన్నాయి అనేటువంటిది. సో దయచేసి మీరు కనుక నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఏది పడితే అది ఫాలో అవ్వకుండా కరెక్ట్గా ఒక్కొక్క ప్రూఫ్ తోటి మీరు రావాలి అనుకుంటే, మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే మణికొండలో రెగ్యులర్గా ఆఫీస్ ఓపెన్ చేసి ఉంటుంది. అది కూడా ఎవ్రీ సండే. డైరెక్ట్గా మీరు అక్కడికి వెళ్ళినా సరే అప్రోచ్ అవ్వచ్చు. లేదు మేము తెలుసుకోవాలనుకుంటున్నాం అంటే మాత్రం స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది కదా, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.